ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనము ఈరోజు శ్రీరాముని గురించి తెలుసుకుందాము. శ్రీరాముని గురించి తెలుసుకోవడానికి ఏమున్నదండి, అందరికీ తెలుసు శ్రీరామాయణం. శ్రీరామాయణము అనుకోకుండా సీతాయాశ్చరితం మహత్, అమ్మవారి గురించి ఈ కథ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. శ్రీరాముడు ఇలాగే పుట్టాడు, ఇలాగే ఉన్నాడు, ఇలా జరిగింది అని శ్రీరామాయణం చెబుతూ ఉంది. శ్రీరాముడికి పేరు పెట్టడం జరిగింది, కానీ సీత అమ్మవారికి తనంతకు తానే నామం పెట్టుకొని బయటకు వచ్చింది. కాబట్టి ఈ రామాయణం గురించి అంతా కూడా చెప్పింది ఎవరయ్యా అంటే సీతాయాశ్చరితం మహత్. ఈ రామాయణం వింటే చాలు, ప్రతిరోజు శ్రవణం, కీర్తనం, దాస్యం, కొన్ని కార్యాలు మనం చేస్తే చాలు. కాశీలో మనము నదీ స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అదే విధముగానే శ్రీరామాయణం ప్రతిరోజు వింటే అంతే పుణ్యం వస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మన పెద్దలు కూడా ప్రతిరోజు కూడాను ఆ నామం చెబుతూ శ్రీరామ 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 అని చెప్పి రామకోటి రాస్తూ ఉండేవారు. ఇప్పుడు అలా రామకోటి రాసేవారు చాలా తక్కువ అయిపోయారని చెప్పారు. మరి రామాయణం ఎందుకండి ప్రతిరోజే వినాలి? రామాయణం వింటే ప్రతిరోజు ఏమవుతుంది? శ్రీరామాయణం కేవలం రాముడు దేవుడు అని ఎక్కడా చెప్పలేదు. రాముడు కేవలం మానవుడిలా పుట్టి మానవుడిలా పెరిగి మనం ఎలా అయితే ఉండాలో అలా చూపించాడు కాబట్టే ఆయన శ్రీరాముడు. సరిపోలేదండి, మరి ఏమిటి? శ్రీరాముడు ఆయన పడిన కష్టాలన్నీ కూడా, మానవులంటే చాలు కదండి, కష్టాలు పడకుండా ఎవరు మనం ఉద్ధరించలేరు. అలాగే స్వామి కూడా మనలాగే పుట్టి మనలాగే కష్టాలు పడి అందరితో నీలాప నిందలు కూడా పడి, కొందరేమో పొగిడారు, కొందరేమో తిట్టారు, కొందరేమో అలా అన్నారు, ఇలా అన్నారు, మంచి అన్నారు, చెడు అన్నారు. మానవుడు ఎలా అయితే ఉండి తనను తను ఉద్ధరించుకొని బాధపడి ఆనందంగా ఉంటాడో ఇలాగే ఉండాలి. ఎన్ని కష్టములు వచ్చినా కానీ ధర్మమునే పట్టుకోవాలి. ధర్మం 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 ధర్మం, నేను చెప్పినదే ధర్మం, ఆయన చేసినదే ధర్మం. అలా శ్రీరామాయణం ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాడు, ఇలాగే ఉండాలి నాయన, ఇంకొక రకంగా ఉండకూడదు. కాబట్టి ఎవరైతే శ్రీరామాయణం ప్రతిరోజు వింటారో ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. వింటే సరిపోతుందా అండి అంటే వింటే సరిపోదు. శ్రీరామాయణమే కానీ లేదా భగవద్గీతే కానీ, భగవద్గీత కించిత్ గీత, భగవద్గీతలో కానీ శ్రీరామాయణంలో కానీ మీరు వినినంత మాత్రం చేత ఎప్పుడూ కూడా మనము సత్యవంతులుగా ఉండలేము. అంటే ధర్మం పట్టుకున్నట్టుగా కాదు. శ్రీరామాయణం విని ఆ శ్రీరామాయణంలో ఉన్న ఒక చిన్న శ్లోకమునైనా సరే, లేదా ఆయన రాముడు ఎలా అయితే నడియాడాడో, ఆయన చేసిన ధర్మం, ఆయన పట్టుకున్న ధర్మం ఎలా పట్టుకున్నాడో అలా మనము కూడా ధర్మవంతులుగా ఉండవలేను, సత్యము పట్టుకోవలేను అని చెప్పి ఈ శ్రీరామాయణం మనకు చెబుతుంది. మరి ప్రతిరోజు మనము శ్రీరామాయణం ఎలా వినాలి? మనం ప్రతిరోజు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. కేవలం ఒక 10 నిమిషములు 15 నిమిషములు ఈ శ్రీరామాయణ కథ వింటే చాలు. కాశీలో ప్రతిరోజు వెళ్ళి 3 మార్లు స్నానం చేస్తే ఎంత పుణ్యము సంతరించునో అంతటి పుణ్యము సంతరించును. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు శ్రీరామాయణం ఎలా చెప్పాలి? శ్రీరామాయణం కట్టే కొట్టే తెచ్చాడు. కట్టాడు, రాముని లంక కట్టాడు, కొట్టాడు, రావణుని చంపాడు, వదిలించాడు, పూర్తి చేశాడు, సీత అమ్మవారిని తెచ్చాడు. ఇలా చెబితే చాలు, పుణ్యం వస్తుంది. కట్టే కొట్టే తెచ్చే 3 అక్షరాలు అయిపోతుంది. మరి ప్రతిరోజు ఈ కట్టే కొట్టే తెచ్చే సరిపోతుందా? సరిపోదు. ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు కూడా శ్రీరామాయణం వినాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. విష్ణు సహస్రనామం చెప్పినట్టుగా ప్రతిరోజు ఒకవేళ విష్ణు సహస్రనామం చెయ్యలేకపోతే ఇది ఒక్క పదం చెబితే చాలు, విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యం. మరి ప్రతిరోజు ఇదే చేస్తానండి సరిపోతుందా? అలా ఎప్పటికీ సరిపోదు. నువ్వు అవకాశం ఉంటే ప్రతిరోజు శ్రీరామాయణం విను, లేదా భగవద్గీత విను అని శ్రీరామాయణం చెబుతుంది. కాబట్టి ఈరోజు ఆ రామచంద్రుడి గురించి ఈ కథంతా కూడా చెప్పుకుందాం. శ్రీరాముడు ఎలా జన్మించాడు, శ్రీరామ చరిత్ర ఏమిటి, ఆ చరిత్ర విన్నంత మాత్రము చేత మన పాపములు ఎలా దహించుకుపోవును, నాశనమవును, పాపాలన్నీ కూడా పుణ్యము ఎలా సంతరించును. కేవలం ఆయన నామము చెబితే చాలు మనకు పుణ్యం సంతరించును. కాబట్టి ఆయన కథ, ఆయన చరిత్ర అంతా కూడా శ్రీరామ చరిత్ర రూపంలో మనం ఈరోజు విందాం. శ్రీరామాయణము క్లుప్తముగా
కాస్త తక్కువ సమయంలో ప్రతిరోజు వినడానికి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా వింటే బాగుంటుందో ఇప్పుడు విందాము. శ్రీరామాయణం, శ్రీరాముడి గురించి. దశరథ మహారాజు గారికి 10,000 సంవత్సరాలు వివాహమైంది. దశరథ మహారాజు గారికి కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలైనా కానీ సంతానము కలగలేదు స్వామికి, దశరథ మహారాజు గారికి. దశరథ మహారాజు గారు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడు. ఏమిటి కర్మ, నాకు సంతానం లేక బాధపడుతూ ఉన్నాను అని చెబితే వారిలో ఉన్న ఋషులంతా కూడా వచ్చి, అయ్యా నీవు పుత్రకామిష్టి యాగం చేస్తే చాలు, పుత్రకామిష్టి యాగం వలన నీకు సంతానం జరుగుతుంది అని చెప్పారు. సరే అని తలచాడు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు ఆ తలచి వెంటనే పుత్రకామిష్టి యాగాన్ని నిర్వహించారు. పుత్రకామిష్టి యాగం పూర్తి అయినది. వెంటనే అగ్నిదేవుడు ప్రసాద రూపంలో పాయసాన్ని తీసుకుని వచ్చి దశరథ మహారాజు గారికి బంగారు పాత్రలో ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని దశరథ మహారాజు గారు 3 భార్యలకు సమానంగా పంచారు. ఆ ప్రసాద అనుగ్రహం చేత సంతానాన్ని పొందారు దశరథ మహారాజు గారు భార్యలు. ఎవరెవరు పుట్టారయ్యా అంటే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఈ 4 సంతానం జనించారు. కాలం గడిచిపోతూ ఉంది. శ్రీరాముడు ఎలా ఉన్నాడయ్యా అంటే ప్రతిరోజు కూడాను శ్రీరాముని చూసుకుని దశరథ మహారాజు గారు పొంగిపోతూ ఉండేవాడట. ఆయన పెద్ద జుట్టు, ఇలా స్వామివారు రాముల వారు పెద్ద జుట్టు వేసుకొని ఆడుకుంటూ ఉన్నా, పాడుకుంటూ ఉన్నా, నన్ను నేనే చూసుకుంటూ ఉన్నానయ్యా అని చెప్పి ప్రతిరోజు మంత్రివర్గంలో చెబుతూ ఉండేవాడు. నా రాజ్యం ఎప్పటికైనా నా రాముడిదే, నా రాజ్యం ఎప్పటికైనా నా రాముడిదే అని చెప్పి ఆయన అనుకోవడమే కాకుండా ఆయన ప్రజలు కూడా అనుకుంటూ ఉండేవారు. ఎప్పుడు కూడా శ్రీరాముడు ఎప్పటికైనా మనల్ని పరిపాలించాలి అని చెప్పి రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు రాగానే దశరథ మహారాజు రబ్బో, విశ్వామిత్రుడు ఆయన మహాప్రభు, ఆయన మామూలు వాడు కాదు అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి ఆయనకు ఎదురు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి, మహాప్రభో రండి, మీరు రావడం చేత మాకు ఎంతో ఆనందం, మీరు వచ్చిన ఎడల మా రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది ఇక అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి సపరి మర్యాదలన్నీ కూడా చేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి, అయ్యా మహాప్రభో విశ్వామిత్ర, ఏమిటి మీరు రాగల కారణం ఏమిటి, మీరు ఎందుకు వచ్చారు, ఊరికే రారు మహానుభావులు అంటారు కదా, ఇంతటి వారు ఇక్కడికి వచ్చారంటే మా రాజ్యం ఎంతో ఆనందం, మీరు ఏది చెబితే అది చేస్తాము మహాప్రభో, చెప్పండి, ఒక్క మాట ఇలా చెప్పండి అని దశరథ మహారాజు గారు అడిగారు. వెంటనే ఆ మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. నాయనా, నీ భక్తికి మెచ్చానయ్యా, ఏమిటి అసలు నువ్వు ఇంత ఆనందముగా ఉన్నావు, నీ సంతానము నీవు అంతా బాగున్నారండి విశ్వామిత్రుడు. స్వామి, మీకు ఏమేమన్నా కావాలా, మీరు అడిగిన ప్రతి కోరికను నేను నెరవేరుస్తాను. విశ్వామిత్రుడు వెంటనే, దశరథ మహారాజా, నువ్వు చాలా మంచివాడివయ్యా, నువ్వు సత్యవంతుడివి, ధర్మాత్ముడివి, నా అంతటి వాడికి నీవు కోరికలు కోరమని అడుగుతున్నావు కదా, నాకు పెద్ద కోరికలేమీ లేవయ్యా, నేను చిన్న హోమం చేస్తూ ఉన్నాను, యాగం. ఈ యాగం చేస్తూ ఉండగా మారీచ సబాహువులు, రాక్షసులు వచ్చి నేను హోమం అంతా పూర్తి అవుతుంది అన్న సమయంలో వచ్చి రక్తాన్ని పోస్తూ ఉన్నారు. దానిలో యజ్ఞం అంతా కూడా భంగం అయిపోతుందయ్యా, నువ్వేమీ రావాల్సిన అవసరం లేదు, నీ సంతానము రామ లక్ష్మణులను పంపించు నాయనా అని అడిగాడు. ఆ మాట ఎప్పుడైతే అడిగాడో వెంటనే దశరథ మహారాజు గారు గుండె పగిలినంత మాట అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక నిమిషం అలా ఆలోచించి, మహాప్రభో మీరేమీ అనుకోవద్దండి, వాడు చిన్న పిల్లవాడు, చిన్న బాలుడు, వాడికి ఏమీ తెలియదు మహానుభావ, వాడిని విడిచిపెట్టి నేను ఉండలేను, నన్ను విడిచిపెట్టి వాడు ఉండలేడు, శ్రీరాముడు లేకపోతే ఈ రాజ్యం కూడా ఉండదు, కాబట్టి రాముడు వద్దు, లక్ష్మణుడు వద్దు, నేనే వస్తాను మీ దగ్గరకు అని చెప్పాడు. వెంటనే ఆ మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. నాయన, నువ్వు రావాల్సినంత యాగం కాదు నాయన, చిన్న యాగము, చిన్న రాక్షసులు, వారిని వధించాలంటే రాముడే రావాలి అని చెప్పారు. దశరథుడు మళ్ళీ అన్నాడు, తండ్రి, ఇందాక చెప్పిన విధముగా నేను వస్తానన్నాను, మీరేమో రాక్షసులు అంటున్నారు, ఇంతమంది రాక్షసులు నేను చంపలేను, నా కుమారుడు చంపలేడు, నన్ను వదిలిపెట్టండి మహాప్రభో అని అడిగాడు. వెంటనే విశ్వామిత్రుడు ఆలోచించి, నాయనా, నువ్వు ఇందాక చెప్పావు కదా, ధర్మమునే పట్టుకోవాలి, ఇది సూర్యవంశం, సూర్యవంశంలో ఇంతవరకు మాట తప్పైన వారు ఎవరూ లేరు, నీవు తప్ప. సరే నాయన, నీవు నీ రాజ్యం సస్యశ్యామలంగా ఉండండి, నీ సంతానము నీవు ఆనందంగా ఉండండి నాయన, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి విశ్వామిత్రుడు బయలుదేరబోతూ ఉన్నాడు. వెంటనే అక్కడున్న మంత్రులు బ్రాహ్మణులంతా వచ్చి, ఏమయ్యా దశరథ మహారాజా, రాముడిని రమ్మని చెప్పినది ఆ విశ్వామిత్రుడికి శక్తి లేక కాదు,
ఆయన దగ్గర ఎన్నో అస్త్రశస్త్రాలు చాలా ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న అస్త్రశస్త్రములు విద్య ఎవరి దగ్గర లేదు ప్రపంచములో. అంతటి వాడు మన దగ్గరకు వచ్చి రామలక్ష్మణుని పంపించమని అడిగితే మనము వద్దు అంటే మనకంటే తెలివిలేని వారు ఎవరు ఉండరు. కాబట్టి ఆయనను పంపిద్దాము. ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు. ఎందుకంటే ఊరికే రారు మహానుభావులు. ఆయన వచ్చారంటే ఏదో దైవానుగ్రహం కోసమే వచ్చి ఉంటాడు. కాబట్టి పంపిద్దామని చెప్పి మంత్రులంతా కూడా చెప్పారు. వెంటనే ఈ దశరథ మహారాజు గారు ఆలోచించి వెంటనే విశ్వామిత్రుడికి నమస్కారం చేసి పాదపూజ చేసి శ్రీరాముడిని లక్ష్మణుని పిలిపించి, నాయన ఇక నుండి ఈయనే మీ గురువు గారు, ఈయన విశ్వామిత్రుడు, ఈయనతో మీరు బయలుదేరండి, గురువు గారు ఏం చెబుతారో అదే చేయండి అని చెప్పారట. వెంటనే ఆ మాటలు విన్నారు శ్రీరాముడు లక్ష్మణస్వామి వారు. వారి పాదాలకు నమస్కారం చేసి వారు బయలుదేరారు. ఎప్పుడైతే బయలుదేరారో ఈ మధ్యలో వెళ్ళారు కదా యాగానికి, ఆ యాగానికి వెళ్ళారు. యాగంలో విశ్వామిత్రుడు చెప్పాడు, నాయన మారీచ బాహువులు వస్తూ ఉన్నారు, వారు ఎప్పుడు వస్తారు? యాగం పూర్తి అవుతుంది అంటే ఆ టైంలోనే వస్తారు, ఆ సమయంలో వస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, నా యాగానికి ఇబ్బంది పెట్టకండి, యాగం జరుగుతూ ఉన్నప్పుడే వస్తారు కాబట్టి వారు, మీరు గమనిస్తూ ఉండండి, చూస్తూ ఉండండి అని చెప్పి విశ్వామిత్రుడు యాగం ప్రారంభం చేశాడు. యాగం అవుతుంది అనే సమయాన మారీచ బాహువులు వచ్చారు. వచ్చి రక్తం పోద్దాము అని చెప్పి రక్తం పోస్తూ ఉండగా వెంటనే ఈ శ్రీరామచంద్రుల వారు ఒక్కసారిగా ధనస్సును సంధించి రాక్షసులను వధించాడు. ఇందులో మారీచుడు అందరికీ తెలుసు, మారీచుడు అంటారు. ఈ మారీచుడు మాత్రం చంపకుండా చల్లటి అస్త్రంతో కొట్టాడు. ఎప్పుడైతే వాడిని కొట్టాడో వాడు సముద్రాల అవతల పడ్డాడు. 7 సప్త సముద్రాల అవతల పడి అక్కడి నుండి మొదలు పెట్టుకొని రామ 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 రామ, ఎందుకంటే రామ అన్న శబ్దం వినబడితే చాలు 10 ఆడమల దూరం పరిగెత్తేవాడట ఈ మారీచుడు. ఇలా ఆయన గడుపుతూ ఉన్నాడు అక్కడ. ఎవరు? మారీచుడు. ఇక్కడ ఈ యాగం పూర్తయింది విశ్వామిత్రుడికి. వెంటనే నాయన బయలుదేరదాము అని చెప్పి విశ్వామిత్రుల వారు బయలుదేరారు. శ్రీరామ లక్ష్మణుడు తీసుకొని ఎక్కడికి బయలుదేరారు? జనక మహారాజు గారి దగ్గరికి బయలుదేరారు. నాయన అక్కడ జనక మహారాజు గారి రాజ్యం ఉన్నది, ఆ రాజ్యానికి వెళదాము. ఆ రాజ్యంలో రాజులకు ఏమి ఇష్టమయ్యా అంటే ఆ ధనస్సులు. ప్రతివాడు ఎవరైతే ఏ వృత్తి చేస్తాడో వాడికి ఆ వృత్తి ఎందు ఇష్టమైతే, బ్రాహ్మణులకు సుక్సులు వాళ్ళు బాగా ఇష్టం. వంట చేసే వారికి గరిటెలు బాగున్నాయా లేదని చూసుకుంటారు. ఆడవారు వాళ్ళ ఇంట్లో వంటగది ఎలా ఉంది అని చూసుకుంటారు. అదేవిధముగానే నాయన శ్రీరామ లక్ష్మణ అక్కడ జనక మహారాజు గారి దగ్గర ఒక ధనస్సు ఉంది, శివ ధనస్సు. ఒక్కసారి వెళ్ళి చూసుద్దాము నాయన, వెళ్ళి నమస్కారం చేద్దాము. శివధనస్సుకు నమస్కారం చేతనే మనం ఎంతో ఆనందపడతాము నాయన అని చెప్పి విశ్వామిత్రుడు ఆయనను తీసుకొని బయలుదేరాడు. శ్రీరామ లక్ష్మణుడు ఆనందముగా ఆయనతో పాటు బయలుదేరారు. వెళ్ళారు. ఇక్కడనేమో జనక మహారాజు గారు సీత అమ్మవారి జననం జరిగింది. ఎలా జరిగింది జననం? సీత అమ్మవారు తనంతకు తాను నాగలి నుండి బయటికి వచ్చింది, భూమిలో నుండి తనంతకు తాను. ఎక్కడ డబ్బాలో నుండి బయటికి వచ్చిందండి? డబ్బాలో పుట్టింది అమ్మవారు ఎక్కడా కూడా లేదు. శ్రీరామాయణంలో అమ్మవారు జనక మహారాజు గారు సేద్యం చేస్తూ ఉండగా, అంటే భూమిని దున్నుతూ ఉండగా నాగలి పట్టుకొని బయటకు వచ్చి సీత అన్న శబ్దంతో బయటకు వచ్చింది. సీతాయాశ్చరితం మహత్, ఇందాక చెప్పిన విధముగా ఆ సీత అమ్మవారు ఈమె. ఇలా బయటికి వచ్చింది. జనక మహారాజు గారు ఇంకో పేరేం పెట్టలేదు, సీత, మా అమ్మ సీత. అమ్మవారు ఎలా పుట్టిందయ్యా అంటే అందరు మానవులు పుట్టినట్టుగా జననం కాదు, అమ్మవారు మానవ కాంత కానే కాదు, దైవకాంత. సీత అమ్మవారు తనంతకు తానే వచ్చింది. ఎవరిని ఉద్ధరించడానికి? మానవులను ఉద్ధరించడానికి అమ్మవారు పుట్టింది. జనక మహారాజు గారికి ఫస్ట్ నుండి అనుమానం, ఏం చేయాలి? సీత అమ్మవారు మానవ కాంత కాదు, మరి ఎలా? అమ్మవారికి వివాహం చేయాలంటే అది నా శక్తికి మించిన వివాహం, నేనేమి చేయలేను కదా అని అనుకుంటున్నప్పుడు చిన్నప్పుడు శివధనస్సు తెచ్చిన ధనస్సును ఒక చేతితో ఇలా తోసింది అమ్మవారు. అప్పుడే అనుకున్నాడు, ఈ ధనస్సును ఎవరైతే విరుస్తాడో, శివుడు మా ఇంటికి ఇచ్చిన ఈ శివధనస్సును ఎవరైతే విల్లు పట్టుకుంటాడో, ఎవరైతే విరుస్తాడో వాడికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలని చెప్పి ఎప్పుడైతే ఇలా సంకల్పం చేశాడో, అష్టవర్షేత్ భవేత్ కన్యాహ, అప్పట్లో ఆడవారికి 8 సంవత్సరాలకి వివాహం చేసేవారు.
అప్పటి నుండి మొదలుపెట్టాడు ఈ శివధనస్సుని ఎవరు విరుస్తారా అని చెప్పి. రాజులు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వేల మంది రాజులు అవుతూ ఉన్నారు, కానీ శివధనస్సుని విరిచేవాడు కనబడలేదట. జనక మహారాజు గారు ఏమిటి, ఎవరో ఒకరు ఉంటారు, అమ్మవారిని చేసుకోవాలంటే అక్కడ సాక్షాత్తు మహావిష్ణువే ఉండాలి, అంతే తప్ప మామూలు వాడు చేసుకోలేడు అని ఆయనకు తెలుసు. కాబట్టి వెతుకుతూ ఉన్నాడు. అదే పనిలో వచ్చారు ఈ విశ్వామిత్రుడు శ్రీరాముల వారిని తీసుకొని. రాముల వారిని చూపించాడు. అయ్యా, జనక మహారాజు గారి వద్దకు వెళ్ళాడు. అయ్యా, వీరు దశరథ మహారాజు గారి కుమారులు, శ్రీరామ లక్ష్మణులు, వీరిద్దరు కూడా వచ్చారు. శివధనస్సును చూపించడానికి తీసుకుని వచ్చాను, చిన్నపిల్లలు కదా, వీరికి ధనస్సును చూపించగలరా అని అడిగాడు. వెంటనే ఆ కథంతా కూడా చెప్పాడు. అయ్యా, ఇది మామూలు ధనస్సు కాదు, శివుడు మా వంశానికి ఇచ్చిన ధనస్సు, మా అమ్మ, మా కూతురు, నా సీత, నా ఈ ధనస్సును ఎవరైతే విరుస్తారో నా కూతుర్ని కూడా వారికి ఇచ్చి వివాహం చేయిస్తాను అని చెప్పాడు. వెంటనే సరే నాయన అన్నాడు. కానీ ఒక్క మాట కూడా శ్రీరామచంద్రుడు మాట్లాడలేదు. గురువుగారు తీసుకుని వచ్చారు, గురువుగారు ఏదైతే చెబుతారో అది చేస్తారు శ్రీరాముడు. కాబట్టి వెంటనే విశ్వామిత్రుడు చూశాడు. నాయన నమస్కారం చేశారా? నమస్కారం చేశాను గురువుగారు. శ్రీరాముడు అన్నారు, నాయన ఒక్కసారి ఆ పైకి ఎత్తగలవా? ఆయన ఏదో చంటి పిల్లవాడు ఒక చిన్న గరిటె తీసుకుని ఎత్తగలుగుతాడో అలా వెంటనే ఆ శివధనస్సును చాబని పైకెత్తాడు. ధనస్సును పైకెత్తి దానికి విల్లును చేసి తాడు కట్టి వెంటనేగా విరిచేశాడు. ఇవన్నీ కూడా క్షణాలలో జరిగిపోయింది. జనక మహారాజు గారు చూస్తూ ఉన్నారు, విశ్వామిత్రుడు చూస్తూ ఉన్నారు, ఈ దేవాది దేవతలంతా కూడా చూస్తూ ఉన్నారు, రాజులు చూస్తూ ఉన్నారు, కొన్ని వేల మంది రాజులు. మేము చెయ్యలేనిది ఒక చిన్న పిల్లవాడు చేయగలడా? ఈ చూస్తూ ఉండగానే ఆ ధనస్సు ఒక్కసారిగా విరిగిపడింది. పంచభూతాలన్నీ కూడా ఒక్కసారిగా శబ్దం, మామూలు శబ్దం కాదండి, ఆ శబ్దానికి పంచభూతాలే భయపడ్డాయట. భయపడి ఒక్క క్షణం పాటు ఆగిపోయింది ప్రపంచమంతా కూడా. దేవాది దేవతలంతా కూడా సీతాయాస్ చరితం మహత్, ఇప్పుడు ఇంతవరకు రాముడు ఈయన, ఇక నుండి శ్రీరాముడు అవుతాడు అని చెప్పి పుష్పబాణ వేశారు ఆ స్వామివారి మీద, శ్రీరాముడి మీద. వెంటనే నాయన జనక మహారాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. శ్రీరాముని పాదాలకు నమస్కారం చేసి, నాయన ఈ విల్లుని ఎవరైతే విధిస్తారో నా కూతుర్ని ఇచ్చి వివాహం చేద్దాం అనుకున్నాను, మా కూతుర్ని వివాహం చేసుకుని ఆయన అని అడిగారట. వెంటనే నమస్కారం చేసి, అయ్యా, మా గురువు గారు చెప్పారు, ఏదైనా సరే మా గురువు గారు ఏ విధంగా చెబుతారో అదే విధంగా చేయాలి. వివాహం గురించి మాట్లాడాలి అంటే దశరథ మహారాజు గారి వద్దకు వెళ్ళాలి, మాకేమీ సంబంధం లేదు అని అన్నారు. అంతేగాని ఇప్పటిలాగా వివాహం చేసుకోవడంగానే వెంటనే వివాహం చేసుకోవడం లేదండి. వెంటనే తీసుకుని వెళ్ళి దండ వేయడం, కళ్యాణమాల వేయడం, వివాహం జరిగిపోయింది, అలా కాదు. దశరథ మహారాజు గారి వద్దకు పరుగును బయలుదేరారు. జనక మహారాజు గారు బయలుదేరి, అయ్యా, నా కుమార్తెను సీతాను మీ కుమారుడు శ్రీరామచంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించగలరని చెప్పి అడిగారు. అంతకంటే అదృష్టం అని చెప్పి జనక మహారాజు గారి కూతుర్ని, సీత అమ్మవారిని, శ్రీరామచంద్రులకు ఇద్దరు కూడా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అదే మండపంలోనే శ్రీరాముడు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా వివాహం పూర్తి అయినది. వివాహమైనది. ఆనందం ఎలా ఉండాలో అలా అని చెప్పి రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రామరాజ్యం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నదట. ఇంకా తొందరలోనే దశరథ మహారాజు గారి తర్వాత శ్రీరాముడు మనకు రాజు అవుతాడు. రాజు అంటే ఏమిటయ్యా అంటే చీమకు కూడా అపకారం చెయ్యని వాడు రాజు. అలాంటి వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే శ్రీరాముడు మాత్రమే. తనకంటే ఎవరైనా పెద్దవారు వెళ్ళి ఆయన నమస్కారం చేస్తారేమని చెప్పి ఆయనే వెళ్ళి ఎదుటి వెళ్ళి నమస్కారం చేసేవాడు. చీమ నుండి మొదలు పెట్టుకొని ఎంత పెద్ద జంతువు అయినా కానీ వాటికి అపకారం జరగకుండా చూసుకుంటూ ఉండేవాడు, వారికి కష్టం జరగకుండా చూసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు రాజు కాక ముందుగానే. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇలా గడిచిపోతూ ఉండగా దశరథ మహారాజు గారు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయించాలి, రాముడిని రాజుని చేయాలని చెప్పి వెంటనే తలంచి వెంటనే భరతుడిని పిలిపించి, నాయన మీ తాతగారు కైకేయ మహారాజు గారు పిలుస్తూ ఉన్నాడు, మీ తాతగారి దగ్గరికి వెళ్ళి ఆనందంగా కొన్ని రోజులు గడిపిరా నాయన అని పంపించాడు. ఆయనను పంపించిన తర్వాత రాజ్యానికి మహారాజు గారు శ్రీరామచంద్రుడు అని చెప్పి పట్టాభిషేకం చేయిస్తాను అని చెప్పి మరుసటి రోజు పొద్దున్నే జరిపిస్తాను అని చెప్పి అందరికీ కూడా చాటింపు వేయించాడు. రాజ్యమంతా కూడాను కోటి కాంతులతో దేవీయమానంగా వెలిగిపోయే విధముగా రాజ్యానంతా సుందరముగా అలంకరణ చేశారు. ఆ మాట ఈ మాట విని కైకేయికు తెలిసింది ఈ విషయం. కైకేయి అందరూ కూడా ఆనందపడ్డారు. ఆహా, నా రాముడు, నా రాముడు, నా రాముడు, నా ప్రతి వారికి కూడా నా రాముడు, నా రాముడు, ఎవరికి చెప్పినా నా రాముడే, మహారాజు గారు అన్న పదం ఎక్కడా లేదు కానీ నా రాముడు, నా రాముడు రాజు అవుతున్నాడు అని చెప్పి కైకేయి కూడా ఆనందపడుతూ ఉంది.
ఎప్పుడైతే ఆనందపడుతుందో వెంటనే మందర వచ్చి చెప్పింది, ఎందుకమ్మా అంత ఆనందపడుతున్నావు? నా కుమారుడు శ్రీరాముడు మహారాజు అవుతున్నాడు అని చెప్పింది. వెంటనే ఆ మాటలు విని, వసే పిచ్చిదానా, తెలివి లేనిదానా, మూర్ఖమత్వం నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదే. ఎందుకంటే నీ కుమారుడు కాదు రాజు అవుతున్నది. నీ కుమారుడు ఎవరు? భరతుడు. భరతుడు రాజు అవుతే భరతుడి కుమారుడు రాజు అవుతాడు. తదనంతరం రాజ్యమంతా కూడా వారి పరంపరలో వెళుతుంది. ఇప్పుడు రాజు ఎవరు అవుతున్నారు? శ్రీరాముడు రాజు అవుతున్నాడు. రాముడు రాజు అవుతే రాముడి సంతానం రాజులవుతూ వెళతారు. ఎప్పుడు కూడా భరతుడు రాజు కాడు. ఆ విషయాన్ని కూడా నీకు తెలియదా? నీకు కొంచెమైనా తెలివి ఉన్నదా? ఇలా ఉన్నావేమిటే అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది. ఈ మాటలు విన్నది కైకేయి. కైకేయికి అర్థం కాలేదు. నీకు విషయం గుర్తున్నదో లేదో కానీ కైకేయి మహారాజు గారికి, దశరథ మహారాజు గారికి సంతానం కలగకముందు నీ దగ్గరకు వచ్చి మీ నాన్నగారికి ఒక మాట ఇచ్చాడు. నాకు ఒకవేళ సంతానం కలిగితే నీ కూతురికి పుట్టిన సంతానాన్ని రాజును చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు ఆనాడు. నీకు గుర్తున్నదా? మరిచిపోయావా పిచ్చిదానా? ఇప్పుడు రాజు వస్తాడు, దశరథ మహారాజు గారు వస్తే ఆయన దగ్గర 2 వరాలు అడిగి పుచ్చుకో. ఏమని? 1, నా కొడుకును రాజును చేయాలి. 2, రాముడిని వద్దు అంటే జనాలు ఊరుకోరు కదా, ప్రజలంతా కూడాను. కాబట్టి వనవాసం అని చెప్పి పంపించు అని చెప్పి ఆలోచించి ఈ మందర ఈ మాటలు చెప్పింది. చెప్పేసరికి విషము కదండి, మనసులో ఒక్కసారి విషం వేస్తే చాలు కదా, విషము మొత్తం శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది. విషము ఎంతటిదో కోపము కూడా అంతే. అదేవిధంగా ఆ మాటలు ఎప్పుడైతే చెప్పిందో మందర, వెంటనే ఈ కైకేయి దశరథ మహారాజు గారిని పిలిపించింది. దశరథ మహారాజు గారు ఎంతో ఆనందంగా ఉబ్బి తబ్బిపోతున్నాడు. నా కుమారుడు రాజవుతున్నాడు అని చెప్పి ఆనందంగా బయలుదేరి దశరథ మహారాజు గారు ఈ కైకేయి దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి ఈ కైకేయి కోపాగృహంలో కూర్చొని పడుకొని బాధపడుతూ జుట్టంతా విరబోసుకొని రాక్షసిలాగా ఈ కాటుకంతా కూడా ఇలా కారి కారి ఏడ్చి అట్టలు కట్టుకొని పోతాయి కదా, అలా అట్టలు కట్టుకుపోయిన బాధతోటి గాజులన్నీ పగలగొట్టేసి ఎంత బాధ కావాలో అంత బాధపడుతూ ఉన్నట్టుగా బాధపడుతూ కనబడింది దశరథ మహారాజు గారికి. దశరథ మహారాజు గారు బాధపడుతూ, కైకేయి ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నా కుమారుడు రాజవుతున్నాడు, ఆనందంగా ఉండు అని చెప్పడం మొదలు పెట్టబోతున్నాడు దశరథ మహారాజు గారు. వెంటనే, నాకు నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు, నా కుమారుడు రాజు కావాలి, నీ కుమారుడు వద్దు, శ్రీరాముడు రాజు వద్దు, ఇప్పుడే వెళ్ళి వెంటనే వెళ్ళి నీ కుమారుడిని వద్దు అని చెప్పు అని చెప్పింది కైకేయి. వెంటనే ఆ మాటలు విన్నాడు దశరథ మహారాజు గారు. అతడు 16 గుణములు కలవాడే శ్రీరామచంద్రుడు. నేను చనిపోయిన తర్వాత కూడా నా మనసు ఎక్కడ ఉంటుందయ్యా అంటే శ్రీరాముడి దగ్గరే ఉంటుంది. భరతుడు గొప్పవాడై ఉండవచ్చు, కానీ నా పెద్ద కుమారుడు అన్నిటిలో శక్తివంతుడు, అన్ని విషయాలలో. నేను కాదు రాజు కావాలి అని కోరుకుంటూ ఉన్నది. నా రాజ్యం అంతా కూడా, ప్రజలంతా కూడాను రాజు కావాలని కోరుకుంటున్నదే. ఒక్క మాట వినవే కైకేయి, నా మాట వినవే, నీ కాలు పట్టుకుంటానే అని చెప్పి తను పాదాలు పట్టుకొని కూడా ప్రయత్నం చేశాడు దశరథ మహారాజు గారు. కైకేయి ఒక్క మాట కూడా వినలేదు. నా మాట వినాలి అంతే. నువ్వు నాకు ఆ రోజు మాట ఇచ్చావు, నా మాట వింటాను, నా కుమారుడినే రాజును చేస్తాను అని చెప్పావు, కాబట్టి ఇప్పుడు నా కుమారుడిని రాజును చేయాలి అని చెప్పి బాధపడడం మొదలుపెట్టింది. దశరథ మహారాజు గారికి అర్థం కాలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక 44 సార్లు మూర్ఛిలి పడిపోయాడు. లేస్తూ ఉన్నాడు, పడిపోతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు, పడిపోతూ ఉన్నాడు. వెంటనే కైకేయి, శ్రీరాముడు నేను పిలుస్తున్నాను అని చెప్పి పిలుచుకొని రమ్ము అని చెప్పి పంపించింది. వెంటనే శ్రీరామచంద్రులు వారు వచ్చారు. నాన్నగారు చూస్తూ ఉండగానే అక్కడ, అమ్మా ఏమిటమ్మా నాన్న పిలిచారంట, ఏమిటి అని అడిగారు. వెంటనే, నాయన మీ నాన్నగారు చెప్పారు, దశరథ మహారాజు గారు ఇప్పటికిప్పుడు నువ్వు నార చీరలు కట్టుకొని 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అని ఆయన చెప్పారు నాయన అని చెప్పారట. ఎప్పుడైతే ఈ కైకేయి మాటలు చెప్పిందో, అమ్మా అలాగేనమ్మా నేను బయలుదేరుతాను, ఒక్క మారు నాన్నగారికి చెప్పి నాన్నగారికి నమస్కారం చేసి బయలుదేరుతాను అని శ్రీరాముల వారు చెప్పారు. వద్దు నాయన, నీ మొహం చూడడానికి కూడా మీ నాన్నగారికి ఇష్టం లేదు అని కైకేయి చెప్పింది. వెంటనే, అయ్యో నీ అంత పాపం ఏమి చేశానమ్మా, సరేనమ్మా నేను మా నాన్నగారి వద్దకు వెళ్ళను, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి వెంటనే శ్రీరాముల వారు బయలుదేరి రాజ్యానికి వచ్చారు. వచ్చిన వెంటనే సీత అమ్మవారికి చెప్పారు. సీత, ఇలా మా నాన్నగారు చెప్పారు, 14 సంవత్సరాలు నన్ను వనవాసానికి బయలుదేరాలని చెప్పారు, నేను వనవాసానికి బయలుదేరుతున్నాను అని చెప్పారట. వెంటనే ఆ మాటలు విన్న సీత అమ్మవారు, నేను వివాహం చేసుకున్నది మిమ్మలను,
మీరు ఏదైతే వెళతారో ఎక్కడికైనా వెళ్ళండి, అడవికి వెళతారా అడవిలో వెళ్ళండి, మీరు ఎక్కడైనా కానీ నేను కూడా మీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఈ రాజ్యంలో ఈ బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా నాకు ఏమీ వద్దు, మీతోని మీ అడుగులలోనే నేను మడుగులు తొక్కుతాను, మీకు మీ పాద పూజ చేసుకుంటాను, నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అని బ్రతిమిలాడింది. సీత, మనం వెళుతున్నది అడవికి, అడవిలో ఎన్నో క్రూర మృగాలు ఉంటాయి, పైగా మనకేమి చెప్పులు కూడా ఉండవమ్మా, కష్టము, చాలా కష్టము, 14 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, ఎన్నో కష్టాలు అనుభవిస్తాము, వద్దమ్మా ఇక్కడే ఉండు రాజ్యంలోని అని చెప్పి సీత అమ్మవారికి ఎన్ని చెప్పినా కానీ సీత అమ్మవారు వినలేదు. సరే, ఇద్దరు కలిసి బయలుదేరారు. బయలుదేరుతుండగా లక్ష్మణుడు ఆయన కూడా చిన్న మూట కట్టుకొని, అన్నగారు నేను కూడా మీతో పాటు వస్తాను. నాయన నువ్వెందుకు నాయన, ఊర్మిళాదేవితో ఆనందంగా ఉండవచ్చు కదా, నాతో ఎందుకు రావాలి అంటే, అన్నగారు శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడో లక్ష్మణుడు కూడా అక్కడే. లక్ష్మణుడు అంటే శక్తి, నేను మీ దగ్గర లేకపోతే నాకు శక్తి లేదు, మా ఆవిడకి ఇబ్బంది ఏమీ లేదు, తను ఉంటుంది, నేను మీ అడుగులకు వెళతాను, మీరు కట్టెలు కొట్టుకొని నేను కొట్టుకొని వస్తాను, వంటలు చేసి పెడతాను, మా తల్లికి మా తండ్రికి నేను సేవ చేసుకుంటాను అని చెప్పి ఇద్దరు కలిసి రామలక్ష్మణులు మాట్లాడుకొని ఇద్దరు కలిసి సీత అమ్మవారిని తీసుకొని వనవాసానికి బయలుదేరారు.